కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన కశ్మీర్కు చేరుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన మొదటిసారి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం అక్కడ పర్యటించిన అమిత్ షా ఇప్పుడు జమ్మూ, పూంచ్లో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనలో జాతీయ భద్రత, సరిహద్దుల్లో పరిస్థితులపై స్థానిక పోలీసు యంత్రాంగం, భద్రతా దళాలతో సమీక్షించనున్నారు. జులైలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు భద్రతా సన్నద్ధతను అమిత్ షా సమీక్షించనున్నారు. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన హిందూ తీర్థయాత్రలలో అమర్నాథ్ యాత్ర ఒకటి. ప్రతి సంవత్సరం ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఉగ్రవాద బెదిరింపుల దృష్ట్యా యాత్రికుల భద్రత, తీర్థయాత్రలను సజావుగా నిర్వహించడానికి తీసుకుంటున్న భద్రతా చర్యలపై కూడా అమిత్ షా సమీక్షిస్తారు. ఇక ఇటీవల కశ్మీర్లో జరిగిన ఉగ్ర కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అమిత్ షా స్వయంగా పరామర్శించనున్నారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ అలాగే బీఎస్ఎఫ్ జవాన్లతో కూడా అమిత్ షా భేటీ అవుతారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన సమయంలో ధర్మస్థలాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల నేపథ్యంలో అమిత్ షా అక్కడి పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు భద్రతను పెంచాయి. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు ఇతర మార్గాలపై నిఘా పెట్టాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.